సార్వత్రిక ఎన్నికల వేళ తప్పుడు సమాచారం వ్యాపించకుండా ఈసీ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే గూగుల్తో ఒప్పందం కుదుర్చుకోగా ఈసీతో కలిసి స్వచ్ఛందంగా పనిచేస్తోంది మెటా. వేలాది మంది నిపుణులు ఇప్పటికే దీనికోసం పనిచేయడం మొదలుపెట్టారు. లోక్సభ ఎన్నికల నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను ప్రకటించడంతో రాజకీయ పార్టీలన్నీ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. ఈ తరుణంలో పార్టీలు సభలు సమావేశాలు మాత్రమే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉండడంతో పార్టీలన్నీ సోషల్ మీడియా ప్రచారంపై ఫుల్గా ఫోకస్ చేశాయి. సోషల్ మీడియా ద్వారా సరైన సమాచారం కన్నా తప్పుడు సమాచారం ఎక్కువగా వ్యాపిస్తోంది. ఏఐతో సృష్టించిన నకిలీ, అసత్య సమాచారం ఎక్కువ ప్రచారంలో ఉండే అవకాశం ఉంది. దీంతో ఈ అంశం ఎన్నికల సంఘానికి సవాలుగా మారింది. దీనికి చెక్ పెట్టేందుకు ఈసారి ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసుకుంది ఎన్నికల సంఘం. దేశవ్యాప్తంగా ఈసీ అధికారులు తప్పుడు సమాచారానికి చెక్ పెడతారు. ఫ్యాక్ట్ చెక్ టీమ్స్ రంగంలో దిగుతాయి. All our entire machinery will now react to whatever is coming by facts. We will try and join the issue instead of being in the background. If somebody is trying to do a fake kind of a narrative, which is disturbing the level playing field, which is disturbing the public order, or which is not based on the facts, and which has crossed the line of the criticism, we would be also joining them. తప్పుడు సమాచారాన్ని ఎప్పటికప్పుడు అడ్డుకునేందుకు ఈసీ ఓ వెబ్సైట్ ను కూడా ప్రారంభించబోతోంది. We will also launch very soon on our website something called myth versus reality. This is going to be live very soon. Means ये myth फैलाया जा रहा है, ये उसकी reality है. हम अपनी तरफ से आगे बढ़ के आपको एजुकेट करेंगे कि ये उसकी रियलिटी है. తప్పుడు సమాచారాన్ని కట్టడి చేసేందుకు మెటా ఎలక్షన్ ఆపరేషన్స్ సెంటర్ ను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. వీటిలో పనిచేసే నిపుణులు ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ యాప్ల్లో ఏఐతో రూపొందించిన టూల్స్ తో నకిలీ, అసత్య సమాచార వ్యాప్తిని అడ్డుకుంటారని వెల్లడించింది. ఫ్యాక్ట్ చెక్ కోసం థర్డ్ పార్టీ నెట్వర్క్ ను ఏర్పాటు చేసింది మెటా. దేశవ్యాప్తంగా 15 భాషల్లో 11 ఫ్యాక్ట్ చెక్ బృందాలతో జట్టు కట్టింది. 15,000 మంది 20 భారతీయ భాషల్లో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, థ్రెడ్లో వచ్చే కంటెంట్ను సమీక్షిస్తారు. దీనికోసం 2019 నుంచి స్వచ్ఛందంగా ఈసీతో కలిసి పనిచేస్తున్నట్లు మెటా వెల్లడించింది. మరోవైపు ఎన్నికల సమయంలో తప్పుడు సమాచారం వ్యాపించకుండా అధికారిక సమాచారాన్ని ప్రజలకు సులువుగా అందించడం కోసం కేంద్ర ఎన్నికల సంఘంతో గూగుల్ ఒప్పందం కుదుర్చుకుంది. ఏఐ జనరేటెడ్ డీప్ ఫేక్ కంటెంట్ తో పాటు తప్పుడు ప్రకటనలను అడ్డుకుంటామని తెలిపింది. ఇవే కాకుండా డ్రీమ్ స్క్రీన్ వంటి యూట్యూబ్ జనరేటివ్ ఏఐ ఫీచర్లతో క్రియేట్ చేసిన కంటెంట్ పైన ఇప్పటికే లేబుల్స్ ప్రదర్శించడము ప్రారంభించింది గూగుల్.